అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, వాటి యందు నీతి నివసించును. 2 పేతురు 3:13 అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించును. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం మనకు గొప్ప రహస్యాన్ని తెలియజేస్తా ఉంది. అదేమంటే 10వ ప్రభుకు దొంగ వచ్చినట్లుగా వస్తారు. ఆయన రాకడ దినం మనం ఎరుగు గనుక సిద్ధపడి ఉండాలి, ఎరగము గనుక సిద్ధపడి ఉండాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ దినాన్న ఆకాశంలో మహాధ్వనితో మరి గతించిపోతాయి, పంచభూతంలో మిక్కుటమైన మహావేండ్రంతో లయమైపోతాయి, భూమి మీద ఉన్న కుర్చీలు కాలిపోతాయి. 11వ ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలన నా సంగతిని తెలుసుకొని జీవించలేకపోతున్నాం కదా. అవును. 9వ ఎందుకంటే కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడేనేమో అనుకుంటున్నారేమో. కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు మన దేవుడు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ఆయన లెక్కలు మనకు అర్థం కావు. అందుకే భక్తుడు మనకు ఇలాగున హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమంటే 8వ ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. అదేమంటే ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంలో 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి. ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడని నిర్లక్ష్యం వహిస్తున్నారేమో. జాగ్రత్త. ఆయన తన వాగ్దానం నెరవేర్చుటకు ఆలస్యం చేయవాడు కాదు. నా మారు మనసు కొరకే ఆలస్యం. ఎప్పుడైనాను ఏ వాగ్దానమైనను దేవుని వాగ్దానానికి దాని నెరవేర్పుకు మధ్య ఆలస్యం. ఎందుకంటే మనలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ కావాల్సిన సిద్ధపాటు మరి మనలో పరిపూర్ణమైన మార్పు కలుగుట కొరకే. అందుకే హెబ్రీ 10:36 మరి చెప్పబడినట్లుగా వాగ్దానము పొందు నిమిత్తం మనకు ఓర్మి అవసరమైనది. ఈలోగా మనము దేవుని చిత్తము నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. 37-39 వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును గనుక నీతిమంతులమైన మనము నశించినట్లుగా వెనుక తట్టు చూడక మన ఆత్మలను రక్షించుకున్నట్లుగా విశ్వాస మూలముగా జీవిస్తూ విశ్వాసము కలిగిన వారమై మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించదుము గాక. ఆమె మన కొరకు సిద్ధపరచుచున్న క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుదుము గాక. ఎందుకంటే వాటి అందు నీతి నివసించును. ఆ నీతి రాజ్యంలో ఉండే అద్భుతమైన సంభవాలను తెలియజేస్తూ యోహాను భక్తుడు ప్రకటన 21:1-8 సవివరంగా వ్రాశాడు. ముఖ్యంగా దేవుని నివాసం మనుషుల మధ్యలోనికి ఉంటుంది. ఆయనే మనుషులకు తోడై ఉంటాడు. ప్రతి కన్నీటి బిందులను తుడిచివేస్తాడు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. అలాగే 7:16 చెప్తున్నాడు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండ ఉండదు, మడగాలి ఉండదు. ఇట్లా హాని కలిగించేవి, బాధను కలిగించేవి అక్కడ ఏమీ ఉండవు. ప్రైజ్ లార్డ్. అందుకే మనం అందరము పరిశుద్ధమైన ప్రవర్తన గలవారమై భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై దేవుని దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించు కనిపెట్టుదుముగాక. ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, నీవు నివసించే ఆ నీతి రాజ్యం కొరకు, ఆ శాంతి రాజ్యం కొరకు, మరి ఆ సమాధాన రాజ్యం కొరకు, ఆ సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే ఆ రాజ్యం కొరకు, ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు, మీరు అక్కడ కొరకును మేము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమే జీవించుచు నీవు అనుగ్రహించే ఆ గొప్ప వాగ్దానం స్వతంత్రించుకున్నట్టు మీరు మారు మనస్సు లేని మరి వారికి మారు మనస్సు అనుగ్రహించి మేము ఆ గొప్ప వాగ్దానం స్వతంత్రించుకున్నట్టు కృపాభాగ్యము మా ಎಲ್ಲరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిలాడుకుంటూ
యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.